నర్సంపేటలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతా ఉంది. దశదిన కర్మ పెద్ది సుదర్శన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ లో ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఇటీవల గుండెపోటుతో అట్లాగే హాస్పిటల్లో అనారోగ్య పరిస్థితుల కారణంగా చనిపోవడం జరిగింది. ఆయన దశదిన కర్మ నిన్న జరిగింది. దశదిన కర్మకు కేసీఆర్ కూడా, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా నిన్న ఆయనను వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు ఆర్థిక సాయం అందజేశారు. నిన్న నర్సంపేటలో సంబంధించి నల్లబెల్లిలో కొంత పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. సో దశదిన కర్మ తెల్లారే పెద్ది సుదర్శన్ రెడ్డికి భారీ అవమానం జరిగింది. నర్సంపేట మెడికల్ కాలేజ్ ముందు ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేయడానికి గద్దె కడుతూ ఉంటుంటే మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో ఆ గద్దెను కూల్చివేయడం జరిగింది అధికారులు. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నర్సంపేటకు చేరుకొని భారీ ధర్నా చేపట్టారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, అట్లాగే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కావచ్చు, వీళ్ళంతా పెద్ద ఎత్తున నాయకులు అక్కడికి చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఏంటి విగ్రహం ఎందుకు అక్కడ పెట్టాలనుకున్నారు, విగ్రహం పెడితే ప్రభుత్వానికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి, కూల్చివేత ఎందుకు జరిగిందనే వివరాలు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నర్సంపేటలో హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. ఈ విగ్రహం ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నా అనుమతి లేదని కూల్చివేయడం ఏంటని అధికారులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిలదీస్తున్న పరిస్థితి మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ గద్దె కూల్చివేతతో నర్సంపేటలో హై టెన్షన్ కొనసాగుతూ ఉంది. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించినటువంటి గద్దెను మున్సిపల్ అధికారులు నిన్న కూల్చివేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని ప్రస్తుతం అంబేద్కర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నిరసనకు నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, గత మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో నర్సంపేటలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ముందు ఒక ప్రైవేట్ స్థలం ఉంది. ప్రైవేట్ స్థలానికి సంబంధించినటువంటి యజమాని తను సొంతంగా ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థలం ఇస్తూ విగ్రహం ఏర్పాటుకు ఒప్పుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే నిన్న దశదిన కర్మ జరిగింది. ఈరోజు రాత్రి గద్దె కట్టిన తర్వాత మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో అధికారులు రాత్రికి రాత్రే గద్దెను కూల్చివేయడం జరిగింది. మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు గద్దెను కూల్చివేసినటువంటి దృశ్యాలు కావచ్చు. ఈ గద్దె కూల్చివేతను నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టింది. మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ ప్రజాసేవ చేసిన దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డికి స్మారకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు ఎట్లా కూల్చేస్తారంటూ వాళ్ళు నిలదీస్తున్నారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని డిమాండ్ చేశారు. ధర్నా రాస్తారోకో కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ కన్వీనర్ తక్కలపల్లి రవీందర్ కావచ్చు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ కావచ్చు, నాయకులు రాయుడు రవీందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా పెద్ద ఎత్తున మండలాల వారీగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకొని ఆ నిరసన తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆ నిరసనను చెదరగొట్టేందుకు పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ జరిగిన తెల్లవారే ఆయన విగ్రహం పెడతామని గద్దె నిర్మిస్తే ప్రభుత్వం ఆ గద్దెను కూల్చివేయడం అనేది పెద్ద హైటెన్షన్ వాతావరణం కారణమైంది. ప్రైవేట్ స్థలంలో గద్దెను ఏర్పాటు చేసుకుంటే మీకు ఎందుకు అభ్యంతరం అంటూ అటు బోయినపల్లి వినోద్ కుమార్ కావచ్చు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి ఆ విజువల్స్లో చూద్దాం. బోయినపల్లి వినోద్ కుమార్ ఏం మాట్లాడారు, అట్లాగే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మరి ప్రేమతోని ఈ హాస్పిటల్ ముందు ఉన్నటువంటి యజమాని ఎవరికైతే ప్రభుత్వం ఇచ్చిందో, అసైన్మెంట్ ఇచ్చిందో, అతడు తన జాగాలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టుకుంటా అంటే వీళ్ళెవరండి ఆబ్జెక్షన్ చేసేది? ఇప్పుడు రోడ్ల పైన చాలా విగ్రహాలు ఉన్నాయి, దేనికి కూడా పర్మిషన్ లేవు నాకు తెలిసిన మాత్రం. వాటిని ముట్టుకున్నాడా మరి ఇక్కడ మున్సిపల్ కమిషనర్? ఇదే నర్సంపేట లోపల ఇప్పుడు మేము వస్తా అంటే ఎన్ని విగ్రహాలు ఒకటే, నేను పేరు చెప్పదలుచుకోలేదు. అన్ని రాజకీయ పార్టీల విగ్రహాలు ఉన్నాయి, వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి. మరి వాటిని ముట్టుకున్నాడు, దీని ముట్టుకున్నాడు. ఇప్పుడు ఆగదు కదా నువ్వు చర్య పెడతా అంటేనే అంటే మరి ఇవన్నీ చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. మేము డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడ స్థానికులు ప్రేమతోని ఈ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నర్సంపేటకు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రావడం అంటేనే అది గొప్ప విజయం. అది ఏం పెట్టింది కాదు పార్టీ పరంగా, ప్రజలు కోరుకొని పెట్టుకున్నారు. తన సొంత భూమిలో తన సొంత భూమి
చేసుకుంటారు. రోడ్డు మీదకి అంగుళం రాలేదు. తర్వాత ప్రభుత్వ భూములే ఎంటర్ కాలేదు. ఈయనెవరు రాత్రిపూట వచ్చి దాన్ని ధ్వంసం చేయడం? ప్రభుత్వ భూమి ఎంటర్నైనా నోటీస్ ఇవ్వాలి. తర్వాత అన్నిటికంటే ముక్కడేదంటే ఈయన ఆషామాషి వ్యక్తి కాదు. ఈ ప్రభుత్వమే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేసింది పెద్ది సుదర్శన్ రెడ్డికి. ప్రభుత్వ లాంఛనాలతో నిన్నగాక మొన్న అంత్యక్రియలు చేస్తారు, ఇవాళ వచ్చి పూలు పెడతారు విగ్రహాలు. ఇదేం ప్రభుత్వం అండి? ఇప్పటికీ ప్రజలు ఆ రోజు అంతిమ యాత్రలో పట్ల ఈ మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలని చెప్పి ప్రజలు నినాదాలు ఇచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి తన భూమిని ఎలా మరి విగ్రహం పెట్టుకున్నాడు వీలెవరైనా ఆపడానికి. కాబట్టి మేము జిల్లా కలెక్టర్ కి ఇమ్మీడియట్ గా ఆ కమిషనర్ పైన యాక్షన్ తీసుకోమని చెప్తాం. హైటెన్షన్ వాతావరణం కొనసాగుతా ఉంది. ప్రభుత్వం ఎక్కడికక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి విగ్రహాలకు కూడా పర్మిషన్ ఉందా, పర్మిషన్ లేకపోతే వాటిని కూడా కూల్చివేయాలి. నేను పేర్లు చెప్పను కానీ ఎట్లాంటి పర్మిషన్ లేకుండా రోడ్ల మీద ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. ప్రైవేట్ స్థలంలో ఈ ప్రాంత నాయకుడికి గౌరవంగా అతని కోసం ఏర్పాటు చేసినటువంటి విగ్రహం ఏర్పాటు కట్టుకుంటా అంటే ప్రభుత్వం కూల్చివేయడం ఏంటని బోయినపల్లి వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ మున్సిపల్ కమిషనర్ నిలదీసే ప్రయత్నం చేశారు. మరోవైపు మరో బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ట్విట్టర్లో. ఈ విగ్రహానికి సంబంధించి గద్దెని కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సో తెలంగాణ ఉద్యమ కోసం కొట్లాడినటువంటి నాయకుడికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. మరోవైపు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు హరీష్ రావు కూడా ట్విట్టర్లో ఈ ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించారు. విగ్రహాన్ని గద్దె కూల్చడం ఏంటని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఈ గద్దెకు సంబంధించి నర్సంపేటలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందనేది అటు హరీష్ రావు కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రభుత్వ తీరును ఖండించారు. సో మొత్తానికి హైటెన్షన్ వాతావరణం అయితే నర్సంపేటలో కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ ఎట్లాంటి వివరణ ఇవ్వ ఉన్నారు, దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పనుంది, సో ఆ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఏం చెప్పనున్నారు వరంగల్ జిల్లాకు సంబంధించి, సో ఏంటి అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక రకమైన అవమానంగా మనం చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, మాజీ ఎమ్మెల్యే. సో మనం చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలై, ఎంపీలై, మాజీ మంత్రులై, ముఖ్యమంత్రుల విగ్రహాలు అనేక చోట్ల చూస్తూ ఉంటాం. సో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తికి ఒక ప్రైవేట్ స్థలంలో విగ్రహం పెట్టుకుంటా అంటే కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆక్షేపిస్తూ ఉన్నాయి, అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ తీరును, మున్సిపల్ కమిషనర్ తీరును ఖండిస్తూ ఉన్నాయి. మరి మున్సిపల్ కమిషనర్కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయా, లేకుంటే మున్సిపల్ కమిషనరు యాజ్ పర్ రూల్స్ అనే నిబంధనలు పేరు చెప్పి కూల్చివేతకు పాల్పడ్డారు, కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారా అనధికారికంగా, మౌఖికంగా, ఇట్లాంటి అన్ని అంశాల్లో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మన ప్రభుత్వం ఏం చెప్పనుంది, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, దీని మీద మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడబోతా ఉన్నారు, దీనికి సంబంధించి ఒక తెలంగాణ ఉద్యమకారుడు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేకు జరిగినటువంటి ఈ అవమానానికి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.